ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. అయితే మొదటి రోజు సినిమాకి డిబేట్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ సెంటర్ ఆడియన్స్ ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా తెర చూశారు. అలా ఆ సినిమా సేఫ్ అయిపోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల వరకు వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. శతదినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది దేవరా. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురుస్తున్నారు. త్వరలోని దేవరా 2 స్టార్ట్ కానుంది. దేవరా 2 పై అంచనాలు ఆకాశాన్ని కాపుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానిని దేవరా 2 నుంచి అనౌన్స్మెంట్ వీడియో వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వార్ 2 టీజర్ వల్ల దేవరా 2ని వాయిదా వేశారు. ఈ ఏడాదిలోనే దేవరా 2 షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు మాత్రం దేవరా 2 అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తారో వేచి చూడాలి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవరా డివైడ్ టాప్ తో ఆడింది. అయినా ఫ్యాన్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దూకుడు ఎక్కడా తగ్గలేదు. రివ్యూలు నెగటివ్ గా వచ్చిన ఆ ప్రభావం పెద్దగా పడలేదు. అయితే తారక్ దేవరా 2ని పక్కన పెట్టి కొత్త చిత్రాలు తెరపైకి తేవడంతో దేవరా 2 లేనట్లేనని ప్రచారం బలంగా జరిగింది. బాక్సాఫీస్ లెక్కలన్నీ తప్పుల తడక కాబట్టే తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తారక్ ఖండించాడు. దేవరా 2 ఖచ్చితంగా ఉంటుందని, తామే కావాలని కొంత గ్యాప్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. కంటిన్యూగా కొరటాల కూడా రెండవ భాగం మరింత బలంగా ఉంటుందని, స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇదంతా జరిగి కొన్ని నెలలవుతుంది. దేవరా రిలీజ్ నుంచి కొరటాల రెండవ భాగం స్టోరీ పనుల్లోనే బిజీగా ఉన్నారు. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ దేవరా 2 సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది చివరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ పాన్ ఇండియా సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.